నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఆయన భార్య జానకి లక్ష్మిపై సత్వరం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి అని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ సీఎం చంద్రబాబును కోరారు. ఈ కేసులో సిట్ అరెస్టు చేసిన రాజ్ కేశిరెడ్డి వ్యాపార సంస్థల్లో కేశినేని చిన్ని దంపతులు భాగస్వాములు అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం రాసిన లేఖను ఎక్స్లో పోస్టు చేశారు. రాజ్ కేశిరెడ్డికి చెందిన ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీలో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులు అని ఆయన తెలిపారు. ఇషన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్లోని ఒకే చిరునామాతో జూబ్లీ హిల్స్ సర్వే నంబర్ 403 ప్లాట్ నంబర్ 9తో రిజిస్టర్ కావడంతో పాటు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడిని ఉపయోగిస్తూ ఉండడం గమనార్హమని చెప్పారు. కేశినేని చిన్ని హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారన్నారు. కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టు కేశినేని నాని తెలిపారు. ఈ కంపెనీలు భారీ ఎత్తున నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్నారు. రాజ్ కేశిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ కంపెనీలలో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి భాగస్వాములుగా ఉన్నారు అని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హవాలా, మూడో పార్టీ ఒప్పందాల పేరుతో భారీగా అక్రమ నిధులు విదేశాలకు తరలించారు అని తెలిపారు. తక్షణం కేశినేని చిన్ని దంపతులపై విచారణ చేపట్టి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుంది అనే విషయాన్ని నిరూపించుకోవాలి అన్నారు. కేశినేని చిన్ని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించేందుకు ఉపయోగించిన కంపెనీల పేర్లను కేశినేని నాని ఆ లేఖలో పేర్కొన్నారు.